నాగర్ కర్నూలు జిల్లాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. విధులు బహిష్కరించి జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మెకు దిగారు. టీ తాగినంత సమయంలో సమస్యలు పరిష్కరిస్తానని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేవంత్ తీరును నిరసిస్తూ టీ కప్పులతో ర్యాలీ తీశారు. సమ్మెలో టీ కప్పులు ప్రదర్శించి ప్రభుత్వ వైఖరిని ఖండించారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన ఆపమని హెచ్చరించారు. నాగర్ కర్నూలు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి ఎస్ఎస్ఏ ఉద్యోగులు గత 4 రోజులుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతున్నప్పటికీ కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా కూడా అనిపించట్లేదని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ సమ్మె ఎట్టి పరిస్థితుల్లో మాకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా కొనసాగిస్తామని చెప్పేసి వాళ్ళు భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కనిపిస్తూ ఉంది. ఇదే విషయం మాట్లాడడానికి కొంతమంది ఇక్కడ చాలా మంది కూడా వందలాది ఉద్యోగులు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ సంబంధించినటువంటి వందలాది ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇక్కడ దీక్షలో కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళతో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి అసలు? అంటే మీకు ఏం హామీ ఇచ్చారు, తర్వాత డిమాండ్లు ఏమున్నాయి, తర్వాత ఎందుకు ఈ సమస్యను తీర్చలేకపోతున్నామని చెప్పేసి, తర్వాత మీ పైన ఎలాంటి ఒత్తిడి వస్తూ ఉంది? నమస్కారం సార్, నా పేరు సాయి కుమార్, సమశిక్ష ఉద్యోగిని. మేము ఏదైతే చివరి సంవత్సరం లాస్ట్ సంవత్సరం ఏదైతే మేము ఉద్యమం చేశామో, చాలా ఒక 4 రోజులు మేము సమ్మె చేశాము. ఆ సమ్మెలో భాగంగా అప్పుడు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు వరంగల్లోని ఏకశిలా పార్క్ దగ్గరికి వచ్చేసి చెప్పారు, మాకు హామీ ఇచ్చారు. ఏం హామీ ఇచ్చారంటే, ఖచ్చితంగా మనకు వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, మేమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, కంపల్సరీ మేము వచ్చిన 100 రోజుల లోపలనే మిమ్మల్ని సెక్రటరీకి పిలుచుకొని దర్బారుగా మీతోటి కూర్చొని ఒక ఛాయ్ తాగే టైం లోపల మీ హక్కులు ఏవైతే ఉన్నాయో, మీ యొక్క డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి 100కు 100% మేము నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగా మాకు చెప్పారు, ఏం చెప్పారు, సమశిక్ష పనిచేస్తున్నటువంటి అన్ని రకాలైన ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తాము. ఒకవేళ రెగ్యులర్ చేసే పరిస్థితి లేకపోతే ఎంటీఎస్ లేదా పే స్కేల్ ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఉద్యోగి చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషన్ ఇస్తామని చెప్పారు, హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో మాదిరిగానే వారికి ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, మేము ప్రభుత్వంలో ఒకటే అడుగుతూ ఉన్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో 100 రోజులు అన్నారు, 100 రోజుల తర్వాత మా రాష్ట్ర నాయకత్వము ఖచ్చితంగా మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రాష్ట్ర అధికారులు కలిసి మా యొక్క సమస్యను పరిష్కరించని చెప్పి అడగడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి కానీ ఏ ఒక్క మంత్రి కానీ మా పైన ఎటువంటి చర్చకు చేయకుండా ఈరోజు చాలా రోజులుగా మా యొక్క సమస్యలు నాంచివేసే దూరం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే మేము 15 రోజుల క్రితం ఒక సమ్మె నోటీస్ ఇచ్చేసి ఈరోజు గత 4 రోజులుగా నార్కన్ జిల్లా కేంద్రంలో సమ్మె చేస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, మావి ఏవి కూడా సమస్యల పరిష్కారాన్ని సమస్యలు కావు. ఖచ్చితంగా మీరు అనుకుంటే ఒక ఛాయ్ తాగే టైంలో మా యొక్క సమస్య పరిష్కారం చేస్తూ ఉన్నారు కాబట్టి 1 సంవత్సరం అయింది. దయచేసి మా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైట్ మేడం, మీరు అంటే ఎస్ఓగా పనిచేస్తూ ఉన్నారు, మీకు నిన్న ఎలాంటి ఒత్తిడి వచ్చింది, తర్వాత ఏం చెప్తా ఉన్నారు? వాళ్ళు ఒకవేళ డ్యూటీలకు హాజరు కాకపోతే వాళ్ళ ఆదేశాలు ఏమున్నాయి, తర్వాత మీరు వాళ్ళ ఆదేశాలకు ఏమైనా భయపడతా ఉన్నారా, లేదంటే సమ్మెనే కంటిన్యూ చేస్తారా? సార్, నా పేరు ఉమాదేవి సార్, నేను కేజీబీవీ అమరాబాద్లో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను సార్. మేము 2013 నుంచి ఇక్కడ ఉద్యోగంలో చేస్తున్నాం సార్. 2013లో మేము ఎక్కినటువంటి జీతం 15,000 సార్. ఇప్పటికీ మేము అందుకున్నటువంటి జీతం 32,500 సార్. కానీ వెట్టి చాకరీ చేస్తున్నాం సార్. కానీ మా పైన బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. మేము ఒక్కరమే కాదు సార్, మాతో పాటు పనిచేసే వాళ్ళు సిఆర్టీలు కావచ్చు, పీజీసీఆర్టీలు కావచ్చు, క్రాఫ్ట్ టీచర్స్ కావచ్చు, ఏఎన్ఎంలు, పీఈటీ, వీళ్ళందరూ ఎస్ఎస్సీ ఉద్యోగులు అందరం సార్. చాలా శ్రమ దోపిడీ జరుగుతుంది సార్ మా దగ్గర నుంచి. నా దగ్గర ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఇంకా జరగలేదు సార్. 8 మెంబర్స్ స్టాఫ్ లేకపోయినా కూడా నేను స్కూల్ రన్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఇప్పుడు మేము ఏమంటున్నామంటే సార్, సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నామే తప్ప మేము ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టట్లేము సార్. మాకు అధికారుల నుంచి చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి సార్. మేము డ్యూటీలో జాయిన్ కామని చెప్పేసి అంటున్నారు, టర్మినేషన్ చేసామంటున్నారు. కానీ మేము ఎలాంటి ఒత్తిళ్లకు భయపడదలుచుకోలేదు సార్. మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం సార్. అంతేగాని మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు చేపట్టలేము సార్. శాంతియుతంగా జరుపుతున్నాం మేము. మాకేం కావాలి అని అంటే రెగ్యులరైజ్ కావాలా, బేసిక్ పే కావాలి సార్. మాకు వీ వాంట్ రెగ్యులరైజ్ సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకనంటే బయట మేము వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు అమ్మ మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులా అని చెప్పేసి మమ్మల్ని చాలా హేళనగా చేసి మాట్లాడుతున్నారు. చాలా ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సార్. మేము మా పాఠశాలలో పనిచేసేటటువంటి పిల్లలు, చదువుకునేటటువంటి పిల్లలు, ఆర్ఫన్, సెమీ ఆర్ఫన్ స్టూడెంట్స్ సార్. మేము వాళ్ళ కోసం సేవ చేసే, నిజానికి చెప్పాలంటే మేము కూడా సెమీ ఆర్ఫన్స్ అవుతున్నాం సార్. పిల్లల కోసానికి కంటి రెప్పలాగా మేము చూసుకుంటున్నాం సార్. మా సొంత పిల్లల్ని మేము మర్చిపోతున్నాం సార్.
కాబట్టి మాకు ఏం అడుగుతలేం సార్. కనీసం మా దాంట్లో ఎవరైనా చనిపోతే చావులో కూడా డబ్బులు వేసుకుంటున్నాం సార్ మేము. అలాంటి దుస్థితి మాకు కలిసి వస్తుంది. కనీసం మేము చచ్చిపోతే కనీసం మా ఖర్చులకు కూడా డబ్బులు అడుక్కోవాల్సి వస్తుంది సార్. అలాంటి పరిస్థితి రానియకుండా మాకు మా రేవంత్ రెడ్డి సార్ మాకు ఏమని చెప్పారో అదే విషయంలో మాకు రెగ్యులరైజ్ చేసి మాకు ఆయన హామీని నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నాం సార్. ఇంతకు మించి మేమేం అడగట్లేం సార్. మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఏం డిమాండ్లు ఉన్నాయి, తర్వాత వాటిని ఎట్లా పరిష్కరించని చెప్తాం సార్. మాకు ఫస్ట్ ఉద్యోగ భద్రత కావాలి సార్. మాకు హెల్త్ కార్డు కావాలి సార్. మాకు ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు మాకు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు. అనారోగ్యంతో చనిపోయిన టీచర్స్ కూడా మాకు ఎలాంటి గుర్తింపు లేదు, వాళ్ళకి ఎలాంటి సహాయం కూడా లేదు సార్. కాబట్టి సీఎం గారు మా సమస్యను అర్థం చేసుకొని మాకు బేసిక్ పే రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. నేను పీఈటీగా పనిచేస్తున్నాను. కేజీబీలో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సార్. మాకు ఎలాంటి గుర్తింపు లేదు సార్. మాకు ఎలాంటి జీతాలు లేవు. 15,000 జీతాలు సార్. నెల మొత్తం గడవలేక చాలా ఇబ్బందులతో మేము బాధపడుతున్నాము. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకొని మా యొక్క శాలరీస్ పెంచి మమ్మల్ని మంచి ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు ఒక గౌరవపత్రం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే మీరు చెప్పండి, అంటే ఏంటి అసలు ఇక్కడ పరిస్థితి? అంటే ఈ ఇప్పటి వరకు కూడా ఎలాంటి డిమాండ్ కూడా నెరవేరలే. ప్రభుత్వం చర్చలకు పిలిచింది కానీ అవి సఫలం కాలేదు. నెక్స్ట్ అంటే నాగర్ కర్నూలులో ఎట్లా ఉండబోతుంది ఈ ఉద్యమం? ఖచ్చితంగా సార్, ఈ ఉద్యమాన్ని ఇంకా మేము కంటిన్యూషన్ చేస్తాం సార్. మా హక్కుల సాధన కోసం నెల రోజులు కాదు సార్, 2 నెలలు అయినా సరే, ఇంకా 100 రోజులు అయినా సరే మేము ఇదే విధంగా కంటిన్యూషన్ చేస్తాం సార్. మేము ఎలాంటి దానికి పోకుండా శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నాం సార్. మేము ఒంగూరు మండల్ సార్ మాది. రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మండల్ సార్, పక్క ఊరే సార్ మాది. సీఎం సారు మన సంవత్సరం జరిగిన తర్వాత పండుగలు చేస్తున్నారు సార్. ఆ పండుగలు మాకు రెగ్యులరైజేషన్ చేస్తే మేము ఇప్పుడు అది సంవత్సర మన పండుగలలో ఉత్సవాలలో విజయోత్సవాలలో ఇట్లా మేము ఇట్లా పాలు పంచుకుంటాం సార్. సారు మన ఢిల్లీలో ఉన్నారు సారు. ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ అసెంబ్లీ మీటింగ్లో ఈ ప్రతిపక్షాలు ఇట్లా చర్చిస్తూ ఉన్నారు సార్. వాళ్ళకన్నా ముందుగానే సారు స్పందించి మమ్మల్ని రెగ్యులరైజ్ చేసి సార్ ఏదైతే మాట అన్నారో ఆ మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మన నాగర్ కర్నూలు జిల్లా, మన మండలం, మా మండలం, మా పక్క విలేజ్ సార్ మాకు న్యాయం చేస్తారని మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందరికన్నా మేము ఎక్కువ కష్టపడి మా శ్రమను పెట్టి కూడా మేము పిల్లలకు ఆర్ఫన్స్కు అంటే అనాథ పిల్లలకు కూడా సేవ చేసి లాస్ట్కి చివరికి మేము అనాథ కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే పని చేస్తున్నామో దానికి తగ్గ వేతనం అడుగుతున్నాము. ముఖ్యంగా దానికి వీళ్ళకి కావాల్సింది రెగ్యులరైజ్ చేయమని అడుగుతూ ఉన్నారు. రెగ్యులరైజ్ కూడా చేయకపోవడం, కాఫీ తాగినంతసేపట్లో పూర్తి చేస్తున్నటువంటిది ఇప్పటికీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. అంటే ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకుంటుంది కానీ మా జీవితాల్లో వెలుగులు నింపట్లేదు. ఇప్పటికైనా సీఎం ఆలోచించి తప్పనిసరిగా మాకు రెగ్యులరైజ్తో పాటు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఇక్కడ నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో శేఖరాచారి, టీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా.